మళ్ళీ ఇప్పుడు వారిని మోసం చేస్తూ పారిశ్రామికవేత్తని చేస్తాడంట. ఎంత మోసం చేస్తున్నాడు ఈ మనిషి, ఇంత అన్యాయం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఇప్పుడు ఏమంటాడు, ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు అంట. స్వామి, ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్ళ కథ దేవుడు ఎరుగు స్వామి. మా హయాంలో మేము శాంక్షన్ చేయించిన ఇల్లు పూర్తి చేసేదానికోసం ఆ డబ్బులు ఇవ్వండి స్వామి, ఇవ్వాల్సినవి అని చెప్పి మేము అడిగితే వాటి గురించి మాట్లాడు. కానీ ఏకంగా ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానంటూ చంద్రబాబు నాయుడు మరొక దొంగ మాటలు మాట్లాడుతున్నాడు. ఈ 2 ఏళ్లలో నేను అడుగుతా ఉన్నా, ఈ 2 ఏళ్లలో కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఒక్క అక్క చెల్లెమ్మలకు కనీసం 1 గజం స్థలమైనా ఇచ్చినాడా? 1 ఇంటి పట్టా ఇవ్వలేదు. కొత్తగా 1 ఇంటిని కూడా శాంక్షన్ చేయించలే. మా హయాంలో మేము 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి అందులో 21 లక్షల ఇళ్ళ శాంక్షన్ ఇళ్ళ మంజూరు చేయించి ఇళ్ళ శాంక్షన్ చేయించి అందులో 10 లక్షల పైచిలకు ఇళ్లను కూడా పూర్తి చేస్తాం. మిగిలిన ఇళ్ళు వివిధ దశల్లో కడతా ఉన్నారు, వివిధ దశల్లో ఉన్నాయి. ఆ వివిధ దశల్లో ఉన్న ఆ ఇళ్లను పూర్తి చేయడం కోసం ఇవ్వాల్సిన డబ్బులు, వాళ్ళకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఈ మనిషి ఇవ్వడంలో డైవర్ట్ చేసినాడు. కేంద్ర ప్రభుత్వం ఒకసారి డబ్బులు ఇస్తుంది, ఆ డబ్బులు కరెక్ట్గా ఈయన డైవర్ట్ చేయకుండా ఇస్తే మళ్ళీ రెండోసారి డబ్బులు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది, ఈయన డైవర్ట్ చేసినాడు, ఇంకా ఫినిష్, అంతే, పథకం ఆగిపోయింది. పైగా ఆ పథకం మళ్ళీ ముందుకు సాగించినారు అని అంటే ఈయన తరపు నుంచి చేయాల్సినటివి కొన్ని చేయాలి కాబట్టి అవన్నీ చేయడం ఎందుకులే అని చెప్పి అది కూడా ఆపేసినాడు. ఈ 2 కారణాలు. ఈ ఉన్న ఇళ్లను కంప్లీట్ చేయడం అనేది చెయ్యి స్వామి అని ఓ పక్క అంటా ఉంటే, ఓ పక్క ఏమంటాడు, ట్రిపుల్ బెడ్రూమ్ అంటాడు. ట్రిపుల్ బెడ్రూమ్ అనడమే కాదు, మేనిఫెస్టోలో ఆయన ఏమన్నాడు తెలుసా? మేనిఫెస్టోలో ప్రతి ఇంటి నిర్మాణానికి అదనంగా ఆదివాసీలకు 1,00,000, ఎస్టీలకు అంటే కొండ ప్రాంతం కాకుండా కింద ప్రాంతంలో ఉన్న ఎస్టీలకు 75,000, ఎస్సీలకు చేనేతలకు 50,000, చొప్పున ఇస్తామన్నాడు. 2 ఏళ్లలో ఒక్కరికైనా 1 పైసా అయినా ఇచ్చినట. అదనంగా ఇస్తానని చెప్పిన ఈ వ్యక్తి కనీసం 2 ఏళ్లలో ఒక్కరికైనా 1 పైసా ఇవ్వలేదు. దీని మీద గట్టిగా అడిగితే 16 రోజుల అసెంబ్లీ సమావేశాల తర్వాత కూడా ఈ పెద్ద మనిషి నోట్లో నుంచి 1 మాట రాల. స్కూళ్ళు, హాస్పిటళ్ళల్లో నాడు నేడు పనులు ఆగిపోయినాయి. అయ్యా, నాడు నేడు పనులు ఆగిపోయినాయి అని గట్టిగా ప్రశ్నిస్తూ అడిగాం. వీటికి సంబంధించి 1 మాట లేదు. అయా 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వద్దు అని ప్రజలు పెద్ద ఎత్తున సంతకాలతో తమ నిరసనను కూడా తెలియజేసిన పరిస్థితుల మధ్య మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఆ 17 మెడికల్ కాలేజీలను, ఆ 17 దేవాలయాలను పూర్తి చేయండి అయ్యా చంద్రబాబు అని చెప్పి గట్టిగా అడిగితే దాని గురించి కూడా 1 మాట లేదు. ఆరోగ్యశ్రీకి ఇంతవరకు ఆయన పెట్టిన బకాయిలు, 2 ఏళ్లకే ఆయన పెట్టిన బకాయిలు 3,150 కోట్లు. ఈ సంవత్సరం మళ్ళీ 2026-27లో ఈ స్కీమ్ మళ్ళా నడవడానికి నెలకు 330 కోట్ల రూపాయల చొప్పున 12 నెలలంటే 4,000 కోట్లు కావాలి. అంటే ఈ 4,000 ప్లస్ ఈ 3,150, 7,150 కోట్లకు గాను ఈయన బడ్జెట్లో కేటాయింపులు చేసింది 4,000 కోట్లని చేశాడు. కానీ
ఈయన ఏ రోజు కూడా కేటాయింపులు బడ్జెట్లో పెట్టిన దానికి కేటాయింపులకు ఖర్చు చేసింది చూస్తే ఏ రోజు కూడా కనీసం 2,000 కోట్లు దాటల. అయ్యా చంద్రబాబు గారు 7,150 కోట్లు కావాలి, వీటికి సంబంధించి డబ్బులు ఎప్పుడు ఇస్తున్నావు? 3,150 కోట్ల రూపాయలు బకాయిలే ఉన్నాయి. ఈ సంవత్సరం స్కీమ్ నడవడానికి మరో 4,000 కోట్లు కావాలి. నెట్వర్క్ హాస్పిటల్స్లో టోటల్గా స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. అగ్రిమెంట్లు చేయబోము అని చెప్పి ఏకంగా నెట్వర్క్ హాస్పిటల్ నోటీస్ ఇస్తూ ఉన్నారు అని చంద్రబాబు నాయుడు గట్టిగా నిలదీస్తూ అడిగినా కూడా ఈయన నోట్లో నుంచి ఒక్క మాట రాదు. ఉద్యోగులకు అధికారంలోకి వస్తూనే ఇస్తానన్న ఐఆర్ ప్రస్తావన లేదు బడ్జెట్లో. మేనిఫెస్టోలో పెట్టినారు, ఉద్యోగులకు అధికారంలోకి వస్తూనే ఐఆర్ అన్నాడు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో. ప్రస్తావన లేదు, పిఆర్సీ ప్రస్తావన లేదు, ఒక్క మాట లేదు. పెండింగ్లో ఉన్న 4 డిఏల గురించి, డిఆర్ల గురించి ఎప్పుడు ఇస్తారో కనీసం చెప్పను కూడా చెప్పలేదు. జీపీఎఫ్ గురించి మాట లేదు, ఏపీ జిఎల్ఐ గురించి మాట లేదు. జనరల్ ప్రావిడెంట్ ఫండు, జనరల్ లైఫ్ ఇన్సూరెన్సు, మెడికల్ రీయింబర్స్మెంటు, రిటైర్మెంట్ బెనిఫిట్సు, సరెండర్ లీవ్సు, వీటి కింద దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు బాకీ పడ్డాడు. వీటి గురించి కనీసం మాట కూడా లేదు. ఆశా వర్కర్లు, అంగన్వాడీలు వచ్చి విజయవాడలో ధర్నాలు చేస్తూ ఉంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఈయన చెప్పింది వాళ్ళు అడుగుతూ ఉన్నారు. 2 ఏళ్ళు అయిపోయింది స్వామి, ఎప్పుడు ఇస్తామని. వాళ్ళని అర్ధరాత్రి పూట తెల్లవారుజామున పోలీసులను పంపించి వాళ్ళందరినీ కొట్టి ఎత్తిచ్చేసేసినాడు. కనీసం వాళ్ళ ప్రస్తావన 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో కనీసం వాళ్ళ ప్రస్తావన లేదు. చివరికి ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇవాళ చంద్రబాబు నాయుడు ఎక్కడికి పోయినా కానీ ఈ మధ్యకాలంలో గమనిస్తాను మీరు కూడా, ఆయన చేసేది 2 ఒకటి పెన్షన్లప్పుడు ఒక గ్రామానికి ఏదో గ్రామానికి పోతాడు ఖచ్చితంగా 1వ తారీఖున. 2వది ఎక్కడన్నా నిలబడు రెవెన్యూ రికార్డులు ప్రక్షాళన చేస్తా అని పాస్బుక్ల డిస్ట్రిబ్యూషన్లో ఎక్కడన్నా కనపడుతుంటాడు. ఇది తప్ప ఇంకా ఏది చేయడు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు, ఇవాళ చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా రెవెన్యూ రికార్డులు ప్రక్షాళన చేస్తా, ఎక్కడికక్కడ సర్వే చేయిస్తా, ఎక్కడ లేని టెక్నాలజీ వాడుతున్నా, క్యూఆర్ కోడ్ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నా, ప్రతి ల్యాండ్ పార్సిల్కు జియో కోఆర్డినేట్స్తో హద్దులు చూపిస్తున్నా అని చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అసలు ఇవన్నీ ఎవరి హయాంలో వచ్చాయి? సో సుదీర్ఘంగా దీని గురించి కూడా చెప్పినా నేను, అలా చెప్తా ఉన్నా. అసలు ఇవన్నీ ఎవరి హయాంలో వచ్చాయి? ఈ సర్వేయర్ల వ్యవస్థ అయినా, ప్రతి గ్రామంలో ఈ సర్వేయర్ల వ్యవస్థ అయినా, ఈ సచివాలయాల వ్యవస్థ అయినా ఎవరి వల్ల వచ్చింది? అసలు ఈ సర్వే ఎక్విప్మెంట్ ఎవరి హయాంలో వచ్చింది? అసలు ఈ కోర్ స్టేషన్స్ ఎవరి హయాంలో వచ్చినాయి? అసలు ఈ రోవర్స్ ఎవరి హయాంలో వచ్చినాయి? అసలు ఈ విమానాలు, ఈ హెలికాప్టర్లు సర్వేలు చేస్తూ ఎవరి హయాంలో తిరిగాయి? అసలు ఈ ఓఆర్ఐ రికార్డులు ఎవరి హయాంలో వచ్చినాయి? చివరికి సర్వే చేయడానికి అవసరమయ్యే కోట్ల రాళ్ళు కూడా ఎవరి హయాంలో వచ్చాయి? చివరికి పాస్బుక్లో క్యూఆర్ కోడ్ కూడా ఎవరి హయాంలో వచ్చింది? చివరికి భూములకు జియో ట్యాగింగ్ హద్దులు ఎవరి హయాంలో వచ్చినాయి? ఇవన్నీ వచ్చిన వాళ్లకు క్రెడిట్ ఇవ్వాల్సింది పోయి, సరే ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి సరే నాకు క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబు నాయుడికి ఇష్టంలా, క్రెడిట్ చోరీ ఎలాగూ చేస్తున్నాడు,
చేస్తాడో ఇది నైజం అని అనుకుంటే పోతే పోయిందిలే అబ్బా. కనీసం ఆ ఉద్యోగస్తులన్నా ఆ సచివాలయాలలో ఆ 15,000 మంది సర్వేయర్లు లేకపోతే, ఆ సచివాలయాలలో ఆ డిజిటల్ అసిస్టెంట్లు లేకపోతే, ఆ సచివాలయాలలో ఈ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు లేకపోతే అది ఎట్లా చేస్తారండి? ఎట్టవుతుందండి? కనీసం వాళ్ళకు కూడా ఏ రోజు థ్యాంక్ యూ చెప్పాల. థ్యాంక్ యూ చెప్పకపోగా వాళ్ళ మీద హెరాస్మెంట్. సచివాలయ ఉద్యోగులు దాదాపుగా 50-60 మంది చచ్చిపోయినారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. కనీసం సానుభూతి లేదు వాళ్ళ మీద. సర్వేయర్లనైతే సస్పెన్షను, హెరాస్మెంటు. ఒక థ్యాంక్ యూ చెప్పాల్సిన చోట, ఒక థ్యాంక్ యూ చెప్పి చిక్కటి చిరునవ్వుతో వాళ్ళతో పనులు చేయించుకోవాల్సిన చోట చిక్కటి చిరునవ్వు లేదు, థ్యాంక్ యూ లేదు, హెరాస్మెంటు, ఆత్మహత్యలు. ఇవి ఈరోజు ఎంప్లాయీస్ పరిస్థితి. ఇలా తానిచ్చిన హామీలు మోసంగా చేసి అమలు చేయకుండా ఉన్న అన్ని పథకాలను రద్దు చేసి, ఒకవైపున తాను ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకుండా మోసం చేశాడు, మరోవైపున తాను ఇచ్చిన పథకాలన్నీ రద్దు చేసినాడు, మా ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దు చేసినాడు. మరోవైపున స్కూల్సు, హాస్పిటల్సు, వ్యవసాయము అన్నీ కూడా విధ్వంసానికి లోనైనాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏమంటాడు చంద్రబాబు నాయుడు? ప్రతి జంట కనీసం 3-4 పిల్లలను కనాలంటాడు. ప్రతి జంట కనీసం 3-4 పిల్లలను కనాలంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు గారి పాలనలో పాలు తాగినా నీళ్లు తాగినా చనిపోతూ ఉన్నారు. స్కూళ్ళల్లో, హాస్టళ్ళల్లో నాణ్యమైన భోజనం కూడా పెట్టలేకపోతూ ఉన్నాడు. గోరుముద్ద గాలికి ఎగిరిపోయింది. పరిశుభ్రమైన తాగునీరు, కలుషిత ఆహారం వల్ల పిల్లలు చనిపోతూ ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. నాడు నేడు గాలికి ఎగిరిపోయింది. ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా ఇవే పరిస్థితులు. నాడు నేడు ఆగిపోయాయి. 0 వేకెన్సీ పాలసీ గాలికి ఎగిరిపోయింది. 17 కొత్త మెడికల్ కాలేజీలు పూర్తి కావాల్సిన చోట, పూర్తి చేయాల్సిన చోట వాటిని స్కాములు చేస్తూ అమ్మాలని చెప్పి వాటిని ఆపేసిన పరిస్థితులు. ఫ్యామిలీ డాక్టర్ లేదు, విలేజ్ క్లినిక్లు నిర్వీర్యం. హాస్పిటల్లో WHO GMP కేటగిరీస్కి సంబంధించిన మందులు కదా దేవుడు ఎరుగు, మామూలు మందులు కూడా దిక్కులేని పరిస్థితుల్లో హాస్పిటల్స్ తయారైపోయినాయి. బడులలో ఇంగ్లీష్ మీడియం, గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం గాలికి ఎగిరిపోయింది. నాడు నేడు పనులు ఆగిపోయాయి. ట్యాబులు 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చి ఆపేసినారు. గోరుముద్ద కూడా అన్యాయం చేసినారు. చదువులు ఇంత దారుణంగా ఉన్నాయి కాబట్టి అసలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేరే ఎన్రోల్మెంటు, GER రేషియో మా ప్రభుత్వ హయాంతో పోలిస్తే 2023-24తో పోలిస్తే గవర్నమెంట్ స్కూల్లో చేరిన సంఖ్య దాదాపుగా 43 లక్షల గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ప్లస్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్, ఈ 2 కేటగిరీస్లో దాదాపుగా 43 లక్షలు దగ్గర ఉంటే, ఆ టేబుల్ కూడా ఒకసారి ఉందమ్మా, 43 లక్షల మంది ఉంటే ఏకంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది ఏకంగా 33 లక్షలు తగ్గిపోయింది. 10 లక్షల మంది స్టూడెంట్సు గవర్నమెంట్ బడులలో నుంచి దాదాపుగా విత్డ్రా అయినారు. పది లక్షలు 8 లక్షలు ఏదో నెంబర్ కరెక్ట్గా నాకు గుర్తులేదు, కానీ ఆ నెంబర్స్ మళ్ళీ ఒకసారి చూడండి. మంచి చదువులు లేవు,
మంచి వైద్యం లేదు. వ్యవసాయం అనేది రైతులకు ఈరోజు గుదిబండగా మార్చినాడు చంద్రబాబు నాయుడు. ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇవ్వడు, అమలు చేస్తానన్న సూపర్ 6 సూపర్ 7 అమలు చేయడు. పైగా మా ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దు చేసినాడు. ప్రజల జీవన ప్రమాణాలను కనీసం పెంచకుండా, పట్టించుకోకుండా, మహిళలకు తానిచ్చిన హామీలు అమలుకు దిక్కులేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంటే చంద్రబాబు నాయుడు ఏమంటాడు? ఎడా పెడా ఒక్కొక్కరు 3, 4 పిల్లలను కనండి అని అంటాడు. స్వామి, ఖండం కథ దేవుడు ఎరుగు స్వామి. చంద్రన్న పెళ్లి కానీ మేనిఫెస్టోలో పెట్టినావు. ప్రతి జంటకు పెళ్ళి అయితేనే ₹1,00,000 ఇస్తానన్నావు. ఇంతవరకు ఒక్కరికి ఇలా. అది ఎప్పుడు ఇస్తావు స్వామి అని అడిగినాం. ఇంతవరకు ఇలా దాని గురించి మాట్లాడు. కానీ 3వ బిడ్డ కంటే మాత్రం డబ్బులు ఇస్తాడంట. ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పిన చంద్రన్న పెళ్లి కానుకకు దిక్కులేదు. ఇప్పుడు 3వ బిడ్డ కంటే డబ్బులు ఇస్తానని చెప్పి ఇప్పుడు చెప్తున్నాను కొత్తగా. సార్, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి నిజంగా అబద్ధలాడడంలోనూ మోసం చేయడంలోనూ అసలు కళ్ళార్పడు. అసలు ఇలాంటి వ్యక్తి చాలా అరుదుగా పుడతారు కొంతమంది. అంటే ఈయనకు కరెక్ట్గా పుట్టినోడు మళ్ళీ లోకేష్ కూడా అట్టే ఉన్నాడు అనుకో, అది వేరే విషయం. బట్ చాలా అంటే వీళ్ళు ఇది చాలా అన్యాయస్తులు. వీళ్ళు ఇంత అన్యాయంగా ఎవరు పుట్టరు. నిజంగా గొప్ప సంగతి వీళ్ళ కథ.